హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే బెంగళూరు నుంచి లేపాక్షికి వచ్చాను. నేను లేపాక్షి గురించి చెప్పాలంటే చాలా ఉంది. 700 సంవత్సరాల పైబడి ఈ ఊరికి చరిత్ర ఉంది. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది ఈ ఊరు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. రండి, వెళ్ళే ముందు కొత్తగా ఎవరు వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. రండి వెళ్దాం. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. ఈ లేపాక్షి బెంగళూరు నుంచి 125 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందూపూర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. బస్సు ఆటోలు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఓన్ వెహికల్ కూడా రావచ్చు. చాలా ప్లేస్ ఉంది పార్కింగ్ చేయడానికి, కానీ చాలా బాగుంది. ఊరు ఎంటర్ అయితేనే నంది విగ్రహం కనిపించింది మాకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా ఎత్తైనది. దీని ఎత్తు 16 అడుగుల ఎత్తు, 27 అడుగులు వెంపు ఉంటుంది. చాలా అద్భుతమైనది. ఈ నంది ఏషియాలోనే చాలా పెద్దదైన నంది ఇది ఫస్ట్ వస్తుంది. సెకండ్ వచ్చేసి తంజావూరులో ఉంది, అది తమిళనాడు. మూడవది వచ్చేసి మైసూర్లో ఉంది, చాముండి బెట్ట మీద, అంటే కొండ అనమాట. నాలుగవది వచ్చేసి బెంగళూరులో ఉంది, బసవేశ్వర నగర్లో బసవేశ్వర టెంపుల్ అనమాట. ఇప్పుడు దగ్గరలో ఉన్న ఇంకొక టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఈ టెంపుల్ పేరు వీరభద్రేశ్వర స్వామి టెంపుల్. ఇది 750 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయము. ఈ ఆలయము విరుపన్న వీరన్న అనే 2 బ్రదర్స్ కట్టించారు. 1538లో ఈ ఆలయం ఓపెన్ అయినది. ఈ ఆలయం కట్టడానికి 16 సంవత్సరాలు సమయం పట్టింది. 1522లో స్టార్ట్ అయ్యి 1538లో ఓపెన్ అయింది. 1000 మందికి పైగా ఈ గుడి కోసం శ్రమించారు. చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అద్భుతం అంటే మహా అద్భుతం. ఈ ఆలయం 5 ఎకరాల్లో ఉంటుంది. ఒక బండ మీద ఉంటుంది. ఈ బండకి తాబేలు బండ అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఈ స్తంభాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఈ స్తంభాలు 876 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయం ఇంటర్లాకింగ్ సిస్టంతో తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం అయితే. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఈ ఆలయం చూడకపోతే తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నది మీరు కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం ఫినిష్ చేయలేదు, ఎందుకంటే అప్పట్లో ఉన్న రాజు అప్పుడు చనిపోయాడు. అందుకే ఈ మండపం పెండింగ్లో ఉండిపోయింది. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఏ పని చేసినా మనము వినాయకుడిని పూజిస్తాం ఫస్ట్. ఇక్కడ కూడా అలాగే వినాయకుడిని చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ పక్కనున్నది కాళహస్తి చరిత్ర రాశారు, చూపించారు ఆ బండ మీద. చాలా అద్భుతం అది కూడా. పనితనం అయితే ఈ కళాకారులకి ఒక సెల్యూట్. మీరు చూస్తున్నది నాగలింగం అన్నమాట. ఈ నాగలింగం తయారు చేయడానికి కేవలం 2 గంటల్లో తయారు చేశారు. భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ భోజనం అయిందా అని అడిగారు. భోజనం కాలేదు నాయనా, కొంచెం వెయిట్ చేయండి అంటే, వెయిట్ చేయడం ఊరికే ఎందుకు ఉండాలి అనేసి ఈ
భోజనం తయారయ్యే లోపల ఈ నాగలింగాన్ని తయారు చేశారు. వాళ్ళమ్మ బయటకు వచ్చి చూసే లోపల ఎంత బాగుంది అనింది. ఆ కంటి దిష్టికి క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. రామాయణం అందరికీ తెలిసే ఉంటుంది. జటాయు స్టోరీ ఇక్కడే జరిగిందనేసి ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు కూడా అలా ఉన్నాయి. మనం చూసి నమ్మక తప్పదు. ఇక్కడ మనం చూస్తున్నది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ఒక అద్భుతం కూడా ఉన్నది. రండి, ఇది సీతమ్మ తల్లి పాదము. ఇక్కడ నీళ్లు ఎప్పుడూ ఉంటాయంట. ఈ నీళ్లు తీసినా కానీ మళ్ళీ వస్తాయంట. ఇది అప్పట్లో శిల్పులు భోంచేస్తున్న తట్ట అనమాట. ఆ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అందుకే అంత బలంగా ఉన్నారని మనం నమ్మాలి. ఎందుకంటే అంత పెద్ద తట్టలవి. కాలు చూసారా, అంత పెద్ద పాదము. అంత ఎత్తు ఉండే వాళ్ళకి అంత పెద్ద పాదం ఉండే ఉంటుంది. మీ ఊర్లో కూడా ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలు ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలపచ్చు. ఈ వీడియో ఇష్టమైతే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా పేరు శివకుమార్. నమస్కారం, బై బై.